హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఎండు ఖర్జూరాల మిల్క్ షేక్. ఎండు ఖర్జూరాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే ఎండు ఖర్జూరాలంటే చలవ చేస్తుంది, అలాగే వెయిట్ లాస్ కూడా వాడుతూ ఉంటాము. ఈ ఎండు ఖర్జూరాల మిల్క్ షేక్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 5 ఖర్జూరాలు తీసుకొని ఒక 50 ml పాలు వేసి పాలల్లో నానబెట్టేశాను. మీరు కావాలంటే వాటర్లో అయినా నానబెట్టుకోవచ్చు. ఒక రాత్రిపూట అంతా కూడా ఈ ఖర్జూరాలని, ఎండు ఖర్జూరాలని నానబెట్టుకోవాలి. ఇంక వీటిల్లో గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు పాలల్లో నానబెట్టుకున్నట్టయితే రాత్రిపూటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2 యాలక్కాయలు పొడి కూడా వేసుకోండి. మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న ఖర్జూరాల ముక్కలు, అలాగే మనం ఖర్జూరాలు నానబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి వేసి ముందు ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఎంతైనా ఎండు ఖర్జూరాలు కదా, కొంచెం మెదగకుండానే ఉంటుంది, మెదగనట్టు అవుతుంది. ఇప్పుడు ఒక 100 ml వరకు పాలు వేసుకోండి. ఇంకా మీరు ఇలా స్వీట్ లైట్గా ఉన్నా పర్వాలేదు, ఇలా తాగేద్దాం అనుకుంటే తాగేయచ్చు. లేదంటే 1 టేబుల్ స్పూన్ తేనె కానీ లేదా పంచదార కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ తేనె వేశాను. ఇప్పుడు మళ్ళీ 1 నిమిషం పాటు మిక్సీ ఆన్ చేసుకోండి. మనకు మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం కొంచెం సబ్జా గింజలు వేసుకుందాం. 1 గంట ముందే 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు నానబెట్టేసాను నేను. ఇవన్నీ కూడా పట్టవు మనకి, మీకు ఇష్టమైనన్ని వేసుకోండి. ఇంకా అడుగున సబ్జా గింజలు వేసుకొని పైన 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకొని ఇంకా పైన మిల్క్ షేక్ వేసేసుకోండి. మీకు నచ్చితే సన్నగా కట్ చేసిన ఎండు ఖర్జూరం ముక్కలు వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఎండు ఖర్జూరాల మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.